హాయ్ హలో ఫ్రెండ్స్, లక్ష్మీ శ్రీనివాస్ తెలుగు వ్లాగ్స్కి స్వాగతం అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియో వచ్చేసి మన సండే తీసిన వ్లాగ్ అనమాట. సండే రోజు ఇంకా బ్రేక్ఫాస్ట్కి గారెలు అయితే ప్రిపేర్ చేస్తున్నానంటే, అలాగే చట్నీ కూడా చేసి పెట్టేసుకున్నాను. పుట్నాలు అలాగే పల్లీల చట్నీ అయితే చేసి మిక్సీ పెట్టేసి పక్కన పెట్టేసాను. ఎప్పటి నుంచో అడుగుతున్నారండి మా వారు, గారెలు వేయచ్చు కదా, గారెలు వేయచ్చు కదా అని. ఇంక సండే కదా, పెద్ద బాబు కూడా క్లాస్ లేదండి, కంప్యూటర్ క్లాస్కి వెళ్తుంటాడు కదా, ఆ క్లాస్ కూడా లేదు. ఇంకా తను కంప్యూటర్ క్లాస్కి వెళ్తే హడావుడిగా వేసి పెట్టేయాలి ఇంకా బ్రేక్ఫాస్ట్ అనేసి, ఆ రోజు ఇంకా కంప్యూటర్ క్లాస్ కూడా లేదు కదా, మెల్లిగా ఈ పనులన్నీ చేసుకోవచ్చు అనేసి ఇంక నానబెట్టాను నైట్. ఇంకా మిక్సీలోనే పడతానండి, ఎప్పుడు గ్రైండర్లో అయితే రుబ్బను. నాకు మిక్సీలో పట్టిన ఫ్లప్పీగా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా అయితే వస్తుంటాయి. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయిందండి. నేను వెళ్ళి మార్కెట్కి చికెన్ అయితే తీసుకొచ్చాను. ఇంకా కర్రీకి అయితే నేను ఇక్కడ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇంకా ఇగోండి నా ఇద్దరు పిల్లలు అయితే ఇగోండి చూస్తున్నారు చికెన్ కోసం. ఈడేమో వాళ్ళ బాబు, ఈడేమో కొడుకు మాట. వాడు ముందు వచ్చేసాడండి, తప్పిపోయి వచ్చేసాడు పాపం. ఆడు ఇంకా అలా అలవాటు అయిపోయి ఇంకా అలా కొంచెం పెద్ద ఎదిగాక ఇప్పుడు బయటికి వెళ్ళి తిరిగి మళ్ళీ వస్తూ ఉంటాడు ఆకలేసినప్పుడు. ఈడైతే ఇంట్లోనే ఉంటాడండి. చూసారు ఎలా కోపంగా చూస్తున్నాడో. వాళ్ళ నాన్నకైతే పాలు పెట్టేసామంట, వాడు తాగేస్తున్నాడు. ఈడు అలిగాడనమాట. వాళ్ళ నాన్న చూసి భయం, చూసారా ఎలా బిత్తరపోయి పుట్టుకున్నాడు పులిపిల్లలాగా. ఈడు దర్జానే వేరండి, ఈడు దర్జా బాబు ఈడు. చూసారా వాళ్ళ నాన్న ఎలా చూస్తున్నాడో. ఏమన్నా అరిస్తే ఆడు కొట్టేస్తాడని భయం, అందుకని పైకి ఎక్కువ కూర్చున్నాడు. వీడైతే ఇంక చక్కగా పెరిగి అయితే వేసానండి, వాడైతే తాగేస్తున్నాడు. వాడు వెళ్ళేదాకా వీడు సైలెంట్ కిడ్ మాట. భయం అలా అనంటే. చూసారు ఎలా చూస్తున్నాడో. మా అమ్మ ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే గిచ్చుతా అన్నట్టు చూస్తున్నాడు కదా. ఇంకా కర్రీ తెచ్చారు కదండి, అది మ్యారినేషన్ చేసి పక్కన పెట్టేసానండి. ఇంకా ఇవ్వండి చీరలు ఉన్నాయి, అప్పుడప్పుడు కట్టుకున్న చీరలు. ఇంకా ఇవి షాంపూ వేసి జాడించేసుకుంటున్నాను అనమాట. కొన్ని లెగ్గిన్స్ అయితే కలర్ వెలిసిపోతుందండి, ఒక పింక్ లెగ్గిన్. ఇంకా ఇవి అయితే ఇంకా మిషన్లో వేయలేదు. మిషన్లో వేయకుండా ఇంకా చేత్తో పిండేసుకుంటున్నాను అనమాట. ఇంకా ఆరబెట్టేస్తే కాసేపటికి అయితే ఆరిపోతాయి. లేట్ వెయిట్ శారీసే కదండి. ఇంక ఈ పని అయిపోతే అప్పుడు లోపలికి వెళ్ళిపోవచ్చు. లేదంటే ఎండ, అమ్మో ఈ ఎండకు అసలు బయట అయితే ఉండలేకపోతున్నామండి. ఎండలో ఎప్పుడు వర్షాలు పడతాయో ఏంటో అన్నట్టుంది. ఇప్పటికీ ఎండలేనండి విజయనగరంలో. మీ సైడ్ వర్షాలు కురుతున్నాయా? మాకైతే ఇంకా ఎండలు బొగ్గుమనే మండుతున్నాయండి. ఇంకా ఈ పనులన్నీ, బయట పనులన్నీ త్వరగా చేసేసుకుంటే ఇంకా లోపల పనులే కదా, ఎండ అంత అనిపించదు. ఇంక ఇదిగోండి ఈ పింక్ కలర్ సారీ, పింక్ కలర్ లెగ్గిన్ అయితే కలర్ దిగిపోతుందని ఇంక మిషన్లో అయితే వేయలేదు. అయినా కొత్తవి ఫస్ట్ సారి అయితే మనం వాష్ చేసుకోవడమే మంచిదండి, అవి కలర్ దిగిపోతున్నాయి ఏమో తెలియదు కదా. ఇంకా కొన్ని బట్టలు అయితే ఉన్నాయండి, బట్టలు కూడా మడత పెట్టేసాను. ఇంక ఇవన్నీ సర్దేసాను ఇంకా బట్టలు ఎక్కడవక్కడే. ఇది ఇవ్వండి మార్నింగ్ ఉతికిన శారీస్ కూడా ఆరిపోతే ఒక పక్క కర్రీ అవుతూ ఉంది. ఇంక ఇవి తెచ్చేసి మళ్ళీ ఎక్కువసేపు ఉంచిన ఎండకి కలర్ షేడ్ అయిపోతాయి కదండి. ఆ ఉతికిన కొన్ని బట్టలు ఉంటే ఇంకా మడత పెట్టేసి అనమాట, ఎవరి వాళ్ళకి సపరేట్ చేస్తాను. ఈ పిల్లలు బెల్ట్లు ఎక్కడ తీసినా అక్కడ వేసేస్తుంటారండి. ఈ టవల్ కూడా మాకైతే మంచాల మీద పడి ఉంటాయి అన్నమాట, మనం తీసి ఆరబెట్టుకోవాలి. ఏంటో ఎన్నిసార్లు చెప్పినా వినరండి. మీ ఇంట్లో కూడా ఇంతేనా? ఆ మంచాల మీదే తుడిచేసి పడేస్తారా? మాకైతే అలాగే పడేస్తూ ఉంటారండి. ఇంకా ఇదిగోండి కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. చికెన్ ఫ్రైలా చేద్దామని ఇదిగోండి మట్టి దాకలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఈ మట్టి దాంట్లో ప్రిపేర్ చేయటం వల్ల టేస్ట్ అనేది భలే ఉంటుందండి. చికెన్ ఫ్రై అయితే చేస్తున్నాను అనమాట. నేను ఇక్కడ రసం పెట్టుకొని చికెన్ ఫ్రై చేసుకుంటున్నాము. ఈ కళాయి కూడా భలే ఉందండి, బాగా ఫ్రై అవుతాయి. ఇంకా ఫిష్ కర్రీ కూడా ఇందులో 3 ఉన్నాయండి ఇలాంటి మట్టిపాట్లు. మూడట్లో కొంచెంగా అయితే ఇందులో ప్రిపేర్ చేస్తుంటాను. ఇలాంటి ఫ్రై అయితే ఇందులో చేస్తుంటానండి. ఇది అడుగంటకుండా బాగుంటుంది, థిక్గా ఉందన్నమాట. ఇంకా అనవావి కొన్ని అయితే 2 చిన్నవి ఉన్నాయి, అందులో అయితే చేపల పులుసు అలాగే చికెన్ కర్రీ లాంటివి ప్రిపేర్ చేస్తుంటాను. ఒకటి పెద్ద అయితే ఉండండి, అందులో అయితే ఫిష్ పులుసు అయితే పెడుతూ ఉంటాను అనమాట. బిర్యానీ కూడా వేసుకోవచ్చు, బాగా వస్తుంది అందులో. ఇంక ఇదిగోండి రసం కూడా అయిపోయింది. ఇక్కడ చికెన్ ఫ్రై కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది అనమాట. ఇంక ఇదిగోండి ఆల్మోస్ట్ చికెన్ ఫ్రై అయితే అయిపోయింది, దింపేసాను. ఇంకా చూసారా ఎంత టెంప్టింగ్గా వచ్చిందో. ఇందులో స్పెషల్ ఇంగ్రీడియంట్ వేసి ఇలా చికెన్ ఫ్రై చేస్తే భలే టేస్టీగా ఉంటుందండి.
బాగా ఫ్రై అయ్యింది. ఇంకా లంచ్ చేసేద్దాం అనేసి ఇగోండి ప్లేట్లు అవి కూడా తెచ్చేసుకున్నాను, తినడానికి ప్లేట్లు స్పూన్లు అన్నీ. ఇంకా ముగ్గురం కలిసి లంచ్ అయితే చేసేస్తామన్నమాట. ఇంకా రైస్ కూడా అయిపోయింది. రసం ఇదిగోండి, నేను రసం పొడి అలాంటివి ఏమీ వేయనండి. ఇలాగే చారు పెట్టుకుంటాం మేము ఎక్కువ, మా సైడ్ అయితే ఎక్కువ చారు ప్రిపేర్ చేసుకుంటాము. రసం పొడి అవి అలాంటివి ఏమి వేయనండి నేను. ఇంకా చికెన్లోకి పప్పు ఉంటే భలే ఉంటుంది కదా. ఇది నిన్న లెఫ్ట్ ఓవర్ పప్పు ఉంటే కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి, చికెన్లోకి బాగుంటుంది వేసుకు తిందామనేసి. ఇంకివ్వండి మనకు చెట్టుకి కాసిన జామకాయలు, అలాగే పెరుగు కూడా లంచ్కి అయితే ఇవన్నీ డెకరేషన్ చేసి పెట్టేసాను. ఇంకా లంచ్ తినేసిన తర్వాత ఈవినింగ్ చారు సర్దడానికి ఇవన్నీ బట్టలు మడత పెట్టేసానండి, సర్దలేదు. ఇంకా అవి ఈవినింగ్ సర్దుదాంలే అనేసి ఇవైతే ఇస్త్రీకి ఇస్తానండి. చాకలాం పట్టుకొచ్చింది, ఇంకా మార్నింగ్ పట్టుకొచ్చింది కదా, ఇవైతే ఇక్కడే ఉంటాయి. ఇవన్నీ ఎవరికి వాళ్ళకి సర్దేసేస్తున్నాను అనమాట. ఇంకా పిల్లలవి ఇవన్నీ టీ షర్ట్లు పెట్టేసి, అలాగే నైట్ వేరు, ఇంకా జీన్స్వి ఉంటాయి, జీన్స్వి ఎవరికి వాళ్ళకి సపరేట్ చేస్తానండి. మార్నింగ్ అంటే ఇవన్నీ సర్దలేనండి, అమ్మ ఈ ఒక్కే మనం సర్దలేక ఇంకా ఈవినింగ్ అయితే ఇదిగోండి లైట్ వేసుకుని ప్రశాంతంగా సర్దేసాను. ఇంక ఇవి ఆరలేదండి, మార్నింగ్ ఉతికాను కదా, ఈ లెగ్గిన్ ఈ టాపు అయితే ఆరలేదు, ఇంకా ఆరపెట్టాను అనమాట. ఇక్కడ ఈ ఇంట్లో ఒక చిన్న దండం అయితే కట్టి పెట్టుకున్నాను, ఎందుకంటే వర్షం అవి వస్తే ఇందులో ఆరపెట్టుకోవచ్చు కదా. ఇంక ఈవినింగ్ పెద్ద బాబు అయితే ఎగ్ పప్ కావాలంటే ఎగ్ పప్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. లాంగ్ వీడియో తీసాను అనుకున్నానండి, లాంగ్ వీడియో రాలేనట్టుంది, షార్ట్లో అయితే చూపిస్తున్నాను అనమాట. కర్రీ ప్రిపేర్ చేస్తాను. ఇంక ఇదిగోండి పప్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఎగ్స్ కూడా ఉడికించి పెట్టేసానండి మార్నింగే. ఇంకోండి ఇలా కర్రీ పెట్టేసి ఇలా పోల్ చేసేసి, మొన్న అయితే మామూలుగా డీప్ ఫ్రై కాకుండా మామూలు ఫ్రై చేశానండి. ఈసారి అయితే కొంచెం డీప్ ఫ్రైలో చేద్దాంలే, ఎలా వస్తాయో చూద్దాం అనుకున్నాను, కానీ ఇవి కూడా చాలా టేస్టీగా వచ్చినాయండి. డీప్ ఫ్రై చేసినా కానీ బాగున్నాయి టేస్ట్ అయితే. రెసిపీ కావాలంటే చెప్పండి, సింపుల్గా అయిపోతుంది, ఎవరైనా ఈజీగా చేసేసుకోవచ్చు ఎగ్ పప్పు. రెసిపీ డెఫినెట్గా షేర్ చేసుకుంటాను, మీరు కావాలని కామెంట్ చేస్తే మాత్రం. ఇదిగోండి లేయర్లా భలే వచ్చింది కదా, ఆయిల్లో ఫ్రై చేసిన. బాగున్నాయండి పప్పులు కూడా, మా ముగ్గురికి అయితే నచ్చినాయి. ఇంక ముగ్గురమే కదా, రెండు చెప్పున తింటున్నమాట. ఆయన అడుగుతున్నాను ఎలా ఉన్నాయంటే బాగున్నాయి, బయటికంటే బాగున్నాయి అని చెప్తున్నారు అనమాట. ఇది నేనైతే తిని టేస్ట్ చేసి బాగున్నాయండి అని మీకైతే చూపిస్తున్నాను. చాలా బాగా కుదిరినాయండి, మొన్నటివి బాగా వచ్చినాయి, ఇవి కూడా బాగుంది టేస్ట్ అయితే. ఇదిగోండి పప్పు బాగా వచ్చినాయి, లేయర్స్ కూడా మంచి క్రిస్పీగా, లోపల కూడా బాగుంది కర్రీతో పాటు. బయట నుంచి తెచ్చుకునే కంటే ఇలా చేసుకుని పిల్లలకు పెట్టడం కూడా మంచిదే కదండి. ఇదండి వీడియో, నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. టేక్ కేర్, బాయ్.